ఆయన అన్యాయంగా డబ్బులు తప్పాలంటే ఇలాగే ఉంటదిరా. వడ్డీని మరీ దారుణంగా తీసుకున్నారు బావా. అలాంటి వాళ్ళకి అలాగే జరగాలేరా. అరే జోసమ్మ ఎక్కడ ఉన్నాడు? లోపల బాధపడతాండు. ఏంటి మా నీ దగ్గర అప్పులు తీసుకున్న అందరూ ఇప్పుడు చేతులు ఎత్తారంట? ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదురా. అయినా ఎవరికైనా అమౌంట్ ఇచ్చినప్పుడు వడ్డీ న్యాయంగా అడగాలి మాయా. మరి 6 రూపాయల నుంచి 10 రూపాయలు ఏంటి మాయా? డబ్బు చూసి ఆశపడ్డారా. అవతల వాళ్ళకి ఎంత అవసరం ఉంటే కానీ మనకు అప్పు అడగరు మాయా. వాళ్ళ అవసరాన్ని మనకు అవకాశంగా మార్చుకూడదురా. అయినా నువ్వు ఒకరికి అప్పు ఇచ్చేవంటే అరే అవసరాన్ని కాదుకున్నాడు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తి మొక్కేలా ఉండాలి మాయా. అంతేగాని అదే చేయని మీద ఎత్తేలా ఉండకూడదు. అయినా డబ్బులు మన జబ్బులు ఉన్నంత వరకే మాయా. అప్పు అని చెప్పి అవతల వాళ్ళ చేతికి ఎప్పుడైతే వెళ్ళిందో దాన్ని మర్చిపోవడమే మంచిది. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటావు? ఈ కాన్సెప్ట్ చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఎందుకో చెప్పనా, మనకు అవసరం అన్నప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకొని చాలా మంది వడ్డీలు చాలా ఘోరంగా వసూలు చేస్తారు. కొంతమంది బాధలు ఎలా ఉంటాయంటే అవసరానికి అప్పుచ్చి తిరిగి రూపాయి కూడా రాకుండా చాలా బాధపడతారు. అందుకే మీకు చెప్తున్నాను, ఎక్కడైనా సరే రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టండి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి ఎప్పుడైనా సరే పెట్టుబడి కావాలనుకున్నప్పుడు కార్పొరేట్ బాండ్స్ రిలీజ్ చేస్తారండి. అంటే మనలాంటి కామన్ పీపుల్స్ కూడా అలాంటి కార్పొరేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం పెట్టిన పెట్టుబడికి 2 years టైం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా 9 నుంచి 13.25% వరకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనమాట. మరి డబ్బులు ఎక్కడ పెడితే బాగుంటుంది అంటావు? పైసా బజార్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఇక్కడ అన్ని సిబి రిజిస్టర్డ్ అయినటువంటి కార్పొరేట్ బాండ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. మనం గానీ ఫామ్ 15H గానీ ఫామ్ 15G గానీ సబ్మిట్ చేసుకుంటే మనకి TDS డిడక్షన్ కూడా ఉండదు. రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే ఈ కార్పొరేట్ బాండ్స్ చాలా యూజ్ అవుతాయండి. యూట్యూబ్ లో ఈ కార్పొరేట్ బాండ్స్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫుల్ గా చెక్ చేసాక మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా యూజ్ చేసుకోండి. లింక్ గురించి అడుగుతారు కదా, నా యూట్యూబ్ బయోలో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి.